మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇండియాలోనే మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయన డైలాగ్ డిక్షన్, భాషా ప్రావీణ్యం, డాన్స్ ఇలా అన్ని అభిమానుల్ని సంపాదించుకునేలా చేశాయి. ముఖ్యంగా RRR సినిమాతో ఎన్టీఆర్ స్థాయి ప్రపంచానికి తెలిసింది. వివిధ దేశాల్లో తారక్కు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. RRR ముందు వరకు టాలీవుడ్లో టాప్ హీరో తారక్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులు డబుల్ అయిపోయారు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ పేరు చెప్తే పోనకాలొచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో తారక్ అంటే పడి చచ్చిపోతారు అభిమానులు. RRR సినిమా జపాన్లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే దేవరా సినిమా కూడా జపాన్లో విడుదలైంది. ఇక ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నాడు జూనియర్. ఈ క్రమంలోనే వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి ఎన్టీఆర్పై పడింది. ఆయన లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి అక్కడ ఓ రేంజ్లో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్లో అత్యధిక ఆస్తులున్న స్టార్స్లో ఎన్టీఆర్ ఒకరు. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఆయనకున్నాయి. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్కు ఖరీదైన ప్రైవేట్ జెట్ కూడా ఉందని చెప్తోంది హిందీ మీడియా. దాని ప్రకారం ఎన్టీఆర్ నెట్వర్త్ దాదాపు 500 కోట్లట. 25 కోట్ల విలువైన ఇల్లు, విలాసవంతమైన ఫామ్ హౌస్, 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, కోట్ల విలువ చేసే 5 కార్లు, 3 వాచ్లు ఉన్నాయని అక్కడి మీడియా రాసుకొచ్చింది. ఎన్టీఆర్ ఇల్లు, కార్లు, వాచ్ల గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆయనకు 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉందనే విషయం పెద్దగా వినలేదు. దీంతో ఎన్టీఆర్కి అంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా తారక ఆస్తిపాస్తుల విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే హిందీ మీడియా చెబుతున్నట్టు ఎన్టీఆర్ నెట్వర్త్ 500 కోట్లు కాదని, అంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి 3వ తరం వారసుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. నటన, డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా ఏ విషయంలోనైనా తాతకు తగ్గ మనవడినని తారక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇమేజ్ టాలీవుడ్ను దాటి గ్లోబల్ స్టార్గా వెలుగొందుతున్నాడు. తాతగారి ఒడిలో నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో పెద్ద ఆయనతో కలిసి నటించాడు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. తొలి సినిమాకే ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టాడు. ఇక ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, నిన్ను చూడాలని సినిమాలకు సైన్ చేశాడు. అయితే స్టూడెంట్ నెంబర్ 1 నిర్మాణం ఆలస్యం కావడంతో నిన్ను చూడాలని తొలుత విడుదలై ఎన్టీఆర్ కెరీర్లో హీరోగా తొలి చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఎన్టీఆర్ నటనకు మార్కులు పడ్డాయి. ఆ వెంటనే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో చిన్న వయసులోనే మాస్ ఫాలోయింగ్ అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగతో తిరిగి హిట్ ట్రాక్లోకి వచ్చాడు ఎన్టీఆర్. ఆ వెంటనే అదర్స్, బృందావనం సినిమాలతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్తో ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడు. అనంతరం నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, RRR, దేవరా పార్ట్ 1 సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకున్నాడు. RRRతో పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ ఇమేజ్లు ఎన్టీఆర్కు వచ్చి చేరాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లోనూ నటించాడు ఎన్టీఆర్. ఆయనలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో పాటలు పాడాడు. అలాగే కన్నడంలో దివంగత పునీత్ రాజ్ కుమార్ సినిమాలోనూ ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడారు. దాదాపు తెలుగు సహా దాదాపు 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. ఏపీ సీఎం చంద్రబాబుకు దగ్గరి బంధువైన నార్నే లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు భార్గవరామ్, అభయరామ్ సంతానం. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల లిస్టులో 2 సార్లు నిలిచిన ఎన్టీఆర్కు జపాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరోగా రికార్డుంది. ఇక సినిమాకు 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే తారక్ సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా భారీగా ఆస్తులను కూడబెట్టాడు. ఎన్టీఆర్కు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విలాసవంతమైన ఇల్లుంది. దాని విలువ 80 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే బెంగళూరులో ఓ ఇల్లు, హైదరాబాద్ శంకర్పల్లిలో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇవి కాకుండా పలు వ్యాపారాల్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ తారక్ కోట్లలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఎన్టీఆర్కు కార్లంటే ప్రాణమట. ఆయన ఏ వాహనం కొన్నా దానికి ఖచ్చితంగా 999 లేదా 9999 రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందట.
తారక్ గ్యారేజీలో 1.5 కోటి విలువైన పోర్సెడ్ 911, 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, 1.5 కోటి విలువైన బెంజ్ 4 మెటిక్తో పాటు కోట్ల విలువైన వాచ్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఎన్టీఆర్ ఆస్తులు 500 కోట్లకు పైమాటేనట.